పంచాంగం మార్చ్ 13, 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం తిథి చతుర్దశి. ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. నక్షత్రం పూర్వ ఫాల్గుని. ఉదయం 4:05 నుంచి మరుసటి రోజు ఉదయం 6:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండం ఉదయం 6:29 నుంచి 7:58 వరకు. సూర్యోదయం ఉదయం 6:29. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. రాశిఫలాలు. ముందుగా మేషరాశి. ఆర్థికంగా దృఢంగా ఉండాలనుకుంటే ధనాన్ని పొదుపు చేయండి. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ స్నేహితులతో సమయాన్ని గడపండి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు ఎదుగుదలకు తోడ్పడతాయి. తదుపరి వృషభరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. పని పట్ల అంకిత భావం, కష్టించి పనిచేయటం ద్వారా గుర్తింపు పొందుతారు. ఈరోజు ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సమావేశం ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. టీవీ, మొబైల్లో సమయాన్ని వృధా చేస్తారు. తదుపరి మిథున రాశి. విశ్రాంతి తీసుకోండి. ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వని వారికి దూరంగా ఉండండి. విద్యార్థులు చదువుపైన శ్రద్ధ వహించాలి. ప్రేమానుభూతి పొందుతారు. ఈరోజు సంతోషం నిండిన ఒక మంచి రోజుగా మిగిలిపోనుంది. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోండి. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. ప్రతికూల ఆలోచనలు విస్మరించడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యుల నుంచి ధనలాభాన్ని పొందుతారు. సన్నిహితులకు సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. పనిలో అన్ని విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. అనవసర పనులతో సమయాన్ని వృధా చేస్తారు. మేషరాశి వారు ఆర్థిక పొదుపు అలవర్చుకోండి. వృషభ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. మిథున రాశి వారిలో విద్యార్థులు చదువుపైన శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి వారు అనవసర పనులతో సమయాన్ని వృధా చేస్తారు. సింహరాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. పొదుపు చేయాలనుకున్న ఆలోచనలు ముందుకు సాగవు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఒత్తిడికి గురవుతారు. కొత్తగా ప్రేమబంధం ఏర్పడే అవకాశాలున్నాయి. సహ ఉద్యోగులు, సీనియర్ల సహకారంతో పని త్వరితగతిన పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యారాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రయాణంలో ఒత్తిడి, అలసటకు గురవుతారు. కానీ ఈ ప్రయాణం ఆర్థికంగా కలిసి వస్తుంది. కార్యాలయంలో అన్ని అంశాలు అనుకూలంగా ఉండొచ్చు. ఈరోజు శుభవార్త వినే అవకాశముంది. తదుపరి తులారాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మంచి చెడుల పట్ల స్పష్టత కలిగి ఉండండి. జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురవటంతో ధనాన్ని ఖర్చు చేస్తారు. అయినప్పటికీ ఈరోజు ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఖాళీ సమయంలో ప్రకృతితో గడపటానికి ఇష్టపడతారు. ఈ రాశివారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపార లాభాల కోసం స్నేహితుల సలహాలు పాటిస్తారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. ఖాళీ సమయంలో సమస్యల పరిష్కారాలు ఆలోచిస్తారు. బంధువుల నుంచి సర్ప్రైజ్ అందుకోనున్నారు. సింహరాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తులారాశి వారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు బంధువుల నుంచి సర్ప్రైజ్ అందుకోనున్నారు. ధనుస్సు రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధువులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకోండి. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామిని అపార్థం చేసుకోవటంతో ఈ రోజంతా దిగులుగా ఉంటారు. తదుపరి మకర రాశి. మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. పెద్దల ఆశీర్వాదంతో బయటకు వెళ్తే బాగా కలిసొస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో ఉపన్యాసాలు, సెమినార్లు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కుంభరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అదనంగా డబ్బు సంపాదించడానికి కొత్త ఆలోచనలు చేయండి. జీవితంలో ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మీనరాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగించుకోవటం ద్వారా లక్ష్యాలు చేరుకోగలుగుతారు. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి. పనిలో అన్ని విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి.
ధనుస్సు రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మకర రాశివారు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. కుంభరాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మీనరాశివారు ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి.